హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాప్టర్ అకాడమీ. నేను నవీన్ అని క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ అండ్ ఫ్యాకల్టీ హెడ్ ఆఫ్ రాప్టర్ అకాడమీ. అందరికీ కూడా హ్యాపీ ఫెస్టివల్ ఆఫ్ కైట్స్, సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ కైట్ సంబంధించిన క్వశ్చన్స్ అని చూసినట్టయితే మనకు హైట్స్ అండ్ డిస్టెన్స్ ట్రిగ్నోమెట్రీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అందులో కైట్ సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ రాప్టర్ బిల్డింగ్ that is 400 meter high from the base, and some raptor students are flying a kite during the Sankranti festival at an angle of elevation 45 degrees. One of the student tells his friend that the length of the string used for the kite is 1200 meters and ask what height above the ground the kite is flying. భూమి నుండి 400 మీటర్ల ఎత్తులో ఉన్న రాప్టర్ భవనం పై నుంచి రాప్టర్ విద్యార్థులు సంక్రాంతి పండుగ సందర్భంగా 40 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో గాలిపటాన్ని ఎగరవేస్తున్నారు. అయినా అందులో ఒక విద్యార్థి గాలిపటంకి వాడిన దారం పొడవు 1200 మీటర్ అని తన మిత్రుడికి చెప్పి అది భూమి నుంచి ఎంత ఎత్తులో ఎగురుతుందని అతన్ని అడగడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు రాప్టర్ బిల్డింగ్ ఉంది. ఇది రాప్టర్ బిల్డింగ్ ఉంది. సో ఈ రాప్టర్ బిల్డింగ్ పై నుంచి మనకి స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కైట్స్ ఎగరేస్తున్నారు మనకు. సో వాళ్ళు కైట్స్ అనేది ఎగరడం జరుగుతుంది. సో దానికోసం వాళ్ళు యూజ్ చేసినటువంటి కైట్ లెంత్ వచ్చేసి మనకు, అంటే కైట్ యొక్క లెంత్ వచ్చేసి 200 మీటర్స్ అవుతుంది. 200 మీటర్స్ అవుతుంది. 200 మీటర్స్ అవుతుంది. మరి ఇప్పుడు మనకు హైట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి లెట్స్ గో ఫర్ హైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హైట్, మరి ఇప్పుడు బిల్డింగ్ వచ్చేసి మనకు ఎర్త్ నుంచి, భూమి నుంచి 400 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ మనకు వాళ్ళు చేసినటువంటి ఊర్ధ్వకోణం వచ్చేసి 45 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి మనకు 45 డిగ్రీస్ ఉంది మనకు. ఇప్పుడు నీకు ఇక్కడ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఈ వాల్యూ ఉంది. సో దీన్ని మనం బేసిక్గా ఎప్పుడైనా కూడా మనకు హైట్స్ అండ్ డిస్టెన్స్లో మనకు అబ్జర్వర్ యాంగిల్ అని దీన్ని అంటాము, దీన్ని సపోర్ట్ యాంగిల్ అంటాము. అబ్జర్వ్ యాంగిల్ 45 డిగ్రీస్, సపోర్ట్ యాంగిల్ మనకు 90 డిగ్రీస్ ఉంటుంది. దీన్ని మనం ఆధారిత కోణం అంటాము. ఇది ఎప్పుడు 90 డిగ్రీలు ఉంటుంది. ఈ ఆధారిత కోణంతో మనము పరిశీలన కోణం అంటాము, దాన్ని ఊర్ధ్వ కోణం అంటాము, కొన్ని సందర్భాల పైన చూస్తే నిమ్న కోణం అంటాము. మరి ఈ ఆధారిత కోణంకి ఎదురున్నటువంటి ఈ పరిశీలన కోణం వచ్చేసి 40 డిగ్రీలు. సో దిస్ ఇస్ కాల్డ్ అబ్జర్వింగ్ యాంగిల్ అంటాం. ఇక్కడ మనం పైకి చూస్తున్నాం కాబట్టి ఎలివేట్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. 45 డిగ్రీస్ ఉంది. మరి ఇప్పుడు మనకు ఈ వాల్యూ ఉంది, వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే సైన్ టీటా తెలుసు మనకు. సైన్ టీటా అంటే ఈ లెంత్ వస్తుంది మనకు, అవునా. సైన్ టీటా అంటే ఈ లెంత్ వచ్చేస్తుంది, అవునా. హైట్ డివైడ్ బై, అండ్ ఆల్రెడీ యాంగిల్ ఎంత ఇచ్చిన మనకు 200 ఇవ్వడం జరిగింది, అవునా. సో సైన్ టీటా అంటే ఏంటంటే ఎత్తు బై కర్ణం అవుతుంది, అవునా. ఎత్తు బై ఏమవుతుంది మనకు, కర్ణం అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ హైట్, ఆపోజిట్ సైడ్ అంటాము. దిస్ ఇస్ హైపోటెనస్ అంటాం. మరి సైన్ టీటా వచ్చేసి 45 డిగ్రీస్ ఇచ్చాడు. సైన్ 45 వచ్చేసి మనకు 1/√2 అవుతుంది. అండ్ ఇక్కడ డివైడ్ బై అవుతుంది కాబట్టి ఇటు వస్తే ఇంటూ అవుతుంది. 1200 ఈజ్ ఈక్వల్ టు హైట్ హెచ్ అవుతుంది. సో √2 క్యాన్సిల్ అవుతే హెచ్ ఈజ్ ఈక్వల్ 200 తక్కువ పెట్టేశారు. ఈ హైట్ అనేది మీరు ఎక్కడి నుంచి అంటే బిల్డింగ్ పై నుంచి కనుక్కున్న హైట్ అవుతుంది. మరి మనం ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు అంటే అబోవ్ ద గ్రౌండ్ అన్నాడు. గ్రౌండ్ నుంచి కనుక్కోవాలి కాబట్టి మరి బిల్డింగ్ హైట్ వచ్చేసి 400 మీటర్ ఉంది. సో టోటల్ వచ్చేసి కైట్ అనేది 600 మీటర్ హైట్లో కైట్ అనేది ఫ్లయింగ్ అవుతుంది. సో ఈ విధంగా మనం హైట్స్ అండ్ డిస్టెన్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ కనుక్కోవచ్చు. కాంపిటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇప్పటిదాకా నువ్వు ఎదుర్కొన్న అవమానాలను, భయాలను, అపోహలను, నీ మీద నీకు లేని నమ్మకాన్ని ఈ భోగి మంటలో వేసి ఆ భోగి మంట నుంచి వచ్చే వెలుగుని నీ గుండె నిండా నింపుకొని ధైర్యంగా ఒక అడుగు ముందుకే. ఎందుకంటే నేను ఎక్కడ ఓడిపోతానో నీ భయం కన్నా నువ్వెక్కడ గెలుస్తావన్న నీ శత్రువుల భయమే చాలా గొప్పది. సో ఆ భయం నీకు కనపడకపోయేసరికి నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకే లేకపోతున్నావు. ఇకనైనా ధైర్యం తెచ్చుకొని ఇప్పుడే ప్రయాణాన్ని ప్రారంభించు, ఇంకా ఆలస్యం చేయకు, ముందడుగు వేయి. మీలాంటి వారి కోసం మేము మా రాప్టర్ అకాడమీ ఎప్పుడు కూడా మా వంతు మీకు సాయం చేస్తూనే ఉంటాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు రాప్టర్ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్. జై హింద్.